సహవాస దోషం. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మన ఫ్యామిలీస్కి. ఈరోజు మీరు వినబోయే అంశము సహవాసం అనేది, సహవాస దోషం అనేది ఒక కుటుంబాన్ని ఎంత నాశనం చేస్తుందో, ఒక కుటుంబం అనేది ఎలా నాశనం అయిపోతుందో ఈరోజు నిజంగా మనం వాక్యంలో నుంచి, బైబిల్లో నుంచి నేర్చుకునే సంగతి. దేవుని పిల్లలరా, ఈరోజు సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. సహవాసంలో ఉంటున్నప్పుడు మనం చేస్తున్న సహవాసం, ఎవరితో మన సహవాసం కొనసాగుతుంది, ఎవరితో మన సాన్నిహిత్యంగా ఉంటున్నాం, భక్తి కలిగిన కుటుంబంతోనే సాన్నిహిత్యంలో ఉంటుందా, పేరుకి దైవ కుటుంబాలుగా పేర్లు పెట్టుకుని, దేవుడి కుటుంబంగా పేరు పెట్టుకుని లోక సంబంధమైనవి ఏమన్నా లోక సంబంధులతో, లేదంటే లోక సంబంధమైన కుటుంబాలతో మన సహవాసం ఉంటుందా? ఒకవేళ ఉంటే కుటుంబానికి వచ్చే ప్రమాదం ఏంటి? ఎలా వారి ఆత్మీయ జీవితాలను నాశనం చేసుకుంటారు? ఎలా వారి ఆత్మీయ జీవితాలు అనేవి పడిపోతాయి అన్నది ఈరోజు మనం బైబిల్లో నుంచి నేర్చుకోబోయే సంగతి. దేవుని పిల్లలారా, దేవుడు కీర్తన గ్రంథం రాయిస్తూ మొదటి కీర్తన మొదటి వచనం మీకు తెలుసు. మీరు దుష్టుల చొప్పున నడవద్దు, పాపుల మార్గాన మీరు నిలవద్దు అన్నాడు. అంటే చివరికి దేవుడు ఏం కోరుకున్నాడంటే తన పిల్లల నుండి, లేదంటే తన కుటుంబాలు, భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ తండ్రి కుటుంబాలే కదా. నా కుటుంబం అయినా, మీ కుటుంబం అయినా, ఈరోజు భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ దేవుడి కుటుంబాలు అయితే, ప్రతి కుటుంబం కూడా ఎలా ఉండాలి అంటే, ప్రతి కుటుంబానికి ఆలోచనలు దుష్టుల ఆలోచనల చొప్పున నడవద్దు, పాపుల మార్గాన్న మీరు నిలబడద్దు అన్నాడు. దేవుడు రాసిన మాటల నుండి పట్టించుకోకపోతే కుటుంబం అనేది ఎలా సర్వనాశనం అయిపోతుందో ఈరోజు మనం చాలా చక్కగా బైబిల్లో నుంచి నేర్చుకుంటాం. దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్లో దేవుడు ఎన్నో మాటలు ఈ సహవాసం విషయంలో, సహవాస దోషం అనేది జరగకుండా మీరు సరైన సహవాసంలో ఉంటే, భక్తి కలిగిన కుటుంబంతో సహవాసంలో ఉంటే ఇద్దరు కలిసి దేవుడి గురించి మాట్లాడుకుంటారు, వాక్యం గురించి మాట్లాడుకుంటారు. కుటుంబం అనేది ఎప్పుడైతే లోక సహవాసాన్ని కోరుకుంటుందో, లోకంలో లోకులుగా లోక ఆశలలో, శరీర ఆశల్లో మునిగిపోయిన వారితో మీ కుటుంబం కనుక సహవాసంలో ఉంటే, వాళ్ళని రక్షించకపోగా, వాళ్ళని కాపాడకపోగా, భక్తి కలిగిన కుటుంబాలు ఏమైనా లోకస్తుల కుటుంబాలతో జోడి కడితే ఎంత ప్రమాదం ఉందో నిజంగానండి. ఈరోజు ఒక గొప్పగా ఉన్న కుటుంబం ఉండి ఒకప్పుడు కూలిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఆ కుటుంబం చరిత్ర అండి ఈరోజు మనకి కన్నీళ్ళు పెట్టిస్తుందండి. నిజంగా మనసు పెట్టి వింటే వాళ్ళు పడిపోయిన స్థితిని చూసి, వాళ్ళు జారిపోయిన విధానాన్ని చూసి మనసంతా మరి నొచ్చుకుంటుంది, మనసంతా బాధపడుతుంది. వాక్యంగా హృదయంలోనికి హత్తుకునే పరిస్థితి కనుక మనకుంటే చాలా బాధకు లోనవుతూ ఉండే ఆ కుటుంబాన్ని బట్టి. దేవుని పిల్లలరా, ముందుగానే దేవుడు సహవాసం విషయంలో ఏం రాశాడో సామెతల గ్రంథంలో ఒక మాట మీరు చూడండి. ఈ మాట ఆ కుటుంబంలో ఎంత అలా నెరవేరిందో, ఈ పాఠం అంశం టైటిల్ కూడా ఈ సామెతల గ్రంథంలో రాయబడిన ఈ మాటే. సామెతల గ్రంథం 13వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా చదవండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును అన్నాడు. చూడండి, మన సహవాసం జ్ఞానులతో అయితే, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును అన్నాడు. చూడండి, మూర్ఖుల సహవాసం చేస్తే చెడిపోతాం, జ్ఞానుల సహవాసంలో ఉంటే జ్ఞానం పెరుగుతుంది. అదేగా, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడవుతాడు, మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు. ఇది మీరు చివరి వరకు మైండ్లో పెట్టుకోండి. ఈ వాక్యం ఒక కుటుంబంలో నెరవేరిపోయిందండి. కుటుంబం పతనావస్థకి జారిపోయింది, కుటుంబం సర్వనాశనం అయిపోయిందండి. నిజంగా ఒకప్పుడు వెలుగొందిన కుటుంబం పతనావస్థకు జారిపోయింది. ఈ వాక్యం కొట్టొచ్చినట్టుగా వాళ్ళ కుటుంబంలో నెరవేరిందండి. తప్పుదారిలో కుటుంబం నడిచింది, తప్పు సహవాసంలో నడిచింది, తప్పుడు ఆలోచనలు తీసుకుంది, తప్పుడు నిర్ణయాలు తీసుకుంది, దేవుడికి దూరం అయింది, దైవ కుటుంబానికి దూరం అయింది, దైవ ఆలోచనలకు దూరం అయిపోయింది. వెంటనే పతనం, ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు చుట్టేసేయండి. తద్వారా కుటుంబం అనేది సర్వనాశనం అయిపోయిన కుటుంబంగా దేవుడు మన కళ్ళ ముందు ఆ కుటుంబ చరిత్రను దేవుడు పెట్టాడు. దేవుని పిల్లలారా,
జ్ఞానుల సహవాసం చేసామా జ్ఞానం పెరుగుతుంది, మూర్ఖుల సహవాసం చేసామా మూర్ఖుల సహవాసంలో ఉన్నామా చెడిపోతాం అన్నాడు. ఇప్పుడు జ్ఞానం కలిగిన సహవాసం అంటే ఏంటి? జ్ఞానం అంటే వాక్యం. ఏ కుటుంబానికి వాక్య ప్రకారం బ్రతుకుతుందో, ఏ కుటుంబంలో వాక్యం ఉంటుందో ఆ కుటుంబంతో మీ కుటుంబ సహవాసంలో ఉంటే వాళ్ళు వాక్యం మాట్లాడుకుంటారు. మీరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో పాటు మీకు వాక్యం దొరుకుతుంది. వాళ్ళు దేవుడు పని గురించి మాట్లాడుకుంటారు, మీ కుటుంబం వాళ్ళతో కలిస్తే దేవుడు పని గురించి మాట్లాడతారు. అంతే తప్పండి లోక సంబంధమైన లోకంలో మునిగిపోయిన కుటుంబాలతో దేవుని పిల్లలుగా చెప్పుకుంటూ దైవ పుత్రులుగా మాట్లాడుకుంటూ మన కుటుంబం అండి వాళ్ళ ఆలోచనలు తీసుకోవటం, వాళ్ళ బ్రతుకుతున్నట్టుగా బ్రతకటం, వాళ్ళు ఎలాంటి ప్రణాళికలు అయితే వాళ్ళ కుటుంబం కోసం వేసుకుంటున్నారో దేవుడి పిల్లలుగా మనం కూడా అలాంటి ప్రణాళికలు వేసుకోవటం చాలా ప్రమాదం అండి. ఏమంటే నిజంగా ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు, 2 కుటుంబాలు ఒకే చోట ఉన్నాయండి, కానీ ఒక కుటుంబం నాశనం అయిపోతుంది, ఒక కుటుంబం ఏమో ఆశీర్వదింపబడుతుంది, దేవుడిలో గొప్పగా ఎదుగుతుందండి. దేవుని పిల్లరా, కారణం ఏంటంటే ఆ కుటుంబం చేసిన తప్పు ఏంటంటే సహవాస దోషం. తప్పుడు సహవాసాన్ని ఎన్నుకున్నారు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు కుటుంబం విషయంలో. తర్వాత ఇదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం కూడా మీరు చూడండి. 22వ అధ్యాయము సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం చూడండి. 22వ అధ్యాయము 24వ వచనం. కోపచిత్తునితో సహవాసము చేయకుము. చూసారా, కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. చూసారా, అసలు పరిచయాలే వద్దంటున్నాడండి దేవుడు. క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము, కోపచిత్తునితో అసలు సహవాసం చేయి. కోప్పడే వాళ్ళు, క్రోధం, కక్ష, ఏమండి ఇలాంటి క్యారెక్టర్స్ ఎవరితో అయితే ఉంటాయో మీకు అసలు పరిచయాలు కూడా వద్దంటున్నాడు. అంటే ఒక రకంగా దేవుడు ఎలా మోటివేట్ చేస్తున్నాడంటే మనల్ని దుష్టులకు దూరంగా ఉండండి, వాళ్ళ సహవాసానికి దూరంగా ఉండండి, వాళ్ళ పరిచయాలకు దూరంగా ఉండండి. వద్దు, మీరు పాడైపోతారు. నన్ను విడిచి వాళ్ళ వైపు వెళితే వాళ్ళ ఆలోచనలన్నీ మీకు ఎక్కిస్తారు. పిల్లలు చూడండి, తల్లిదండ్రులు పిల్లలకి చెప్పుకునే మాటలు ఎలా ఉంటాయంటే, ఒరే మనం పలానా వాడితో నువ్వు తిరగొద్దురా, వాడి ప్రవర్తన బాగోలేదురా, నేను చూశాను, వాడి నోట మంచి మాటలు రావట్లేదురా, నువ్వు వెళ్ళొద్దు, వాడితో పాటు వెళితే నువ్వు అవి నేర్చుకుంటావు, నువ్వు పాడైపోతావు. మన గుండె మన పిల్లల విషయం ఎలా కొట్టుకుంటుంది? ఎవడైనా అలర్చిల్లరగా రోడ్ల మీద తిరుగుతున్నాడు అనుకోండి, పొరపాటున మన కుర్రోడు మన పిల్లోడు వాడితో కనపడితే, అరే నువ్వు ఎందుకురా వాడితో తిరుగుతున్నావు, వద్దు, వాడి దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు మానేసే, వాడి సహవాసం మానేసే, వాడి జత మానేసే, వాడి స్నేహం మానేసే, వాడు నీకు ఫ్రెండ్ ఏంట్రా, వాడు అలవాట్లు తెలుసా నీకు? తల్లిదండ్రులు తిడుతున్నాడంట, సిగరెట్ కాలుస్తున్నాడంట, మందు అవుతున్నాడంట, అమ్మాయిల వైపు తిరుగుతున్నాడంట, వాడితో నీకేంట్రా, పో అక్కడి నుంచి, వాడి ఫ్రెండ్షిప్ వదిలేసే. వాడు నువ్వు మన ఇంటికి వచ్చినా, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఊరుకోను నేను. తండ్రి వార్నింగ్ ఇస్తాడుగా, సేమ్ వార్నింగ్ పిల్లలుగా మనకిస్తున్నాడు. నాయన లోకం బాగోలేదు, క్రోధంతో నిండిపోయారు, మత్సరంతో నిండిపోయారు, వ్యభిచారంతో నిండిపోయారు, నరహత్యలతో నిండిపోయారు, వాళ్ళకి దేవుడు లేడు, దేవుడు భయం లేదు, దేవుడు పని లేదు, అలాంటి వాళ్ళతో మీకెందుకు నాయన అంటున్నాడు. ఇది ఖాదరు చేసినండి, దేవుడు మాటలు ఖాదరు చేసిన ఒక కుటుంబం అండి. ప్రారంభంలో అప్పటికి ఇంకా వాక్యం రాకపోవచ్చు, కానీ వాక్యం లేకపోయినా ఆ రోజు ప్రతిదీ కూడానండి దేవుడు వాళ్ళతో ఉండి నడుస్తున్న కాలంలో పాడైన కుటుంబం అండి అది. ఎవరిది కుటుంబం అంటే లోతు గారి కుటుంబం. జాగ్రత్తగా వినాలి. పాడైపోయిన కుటుంబం, నాశనం అయిపోయిన కుటుంబం ఎవరి కుటుంబం అంటే లోతు గారి కుటుంబం. ఎందుకండి ఈ కుటుంబం నాశనం అయింది? మనం చాలాసార్లు ఏమంటే లోతు గారి భార్య ఉపస్థామం అయిపోయింది, పిల్లలేమో అలాగే అయిపోయారని మనం చదువుకుంటాం, కానీ దీని వెనక ఉన్న అసలు లోతులు ఇప్పుడు ఈరోజు మీరు వింటారండి. ఎందుకు ఆ కుటుంబం అలా నాశనం అయిపోయింది, ఎందుకు భార్య ఉపస్థామం అయిపోయింది, ఎందుకు పిల్లలు అలాంటి భయంకరులుగా మారిపోయారు, ఏంటి అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, ఈ కుటుంబం ఇంత సర్వనాశనం అయిపోవడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు బైబిల్లో నుంచి చూస్తాం. లోతు సందర్భం మనం చూడగానే లోతు గారి గురించి అంటే కొత్త నిబంధనలో దేవుడు గొప్ప సాక్ష్యమే ఇచ్చాడు. లోతు మంచోడండి, లోతు గారు నీతిమంతుడు. అబ్రహామును బట్టి లోతు గారు ఆశీర్వదింపబడ్డారు, అబ్రహామును బట్టి లోతును కూడా దేవుడు దీవించాడు, నీతిమంతుడిగానే చెప్పాడు. ఒక రకంగా ఈ నీతి లోతు గారిలో కనబడే నీతి అంతా కూడానండి మనకి అబ్రహాం గారి నుండి వచ్చిందే. ఒకసారి వీళ్ళ చరిత్రలన్నీ మీకు చూపించాలి. చరిత్రలో వీళ్ళు చేసిన పొరపాట్లు, చరిత్రలో వీళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఈ కుటుంబం నాశనం అయిపోవడానికి కారణమైందంటే. దేవుడు పిల్లలరా, వెళ్ళిపోదాం మనం ఆదికాండంలోకి, వీళ్ళ చరిత్రలోకి వెళ్ళిపోదాం. ఆదికాండం 11వ అధ్యాయంలో వీళ్ళ చరిత్ర ఉంటుంది. ఎవరు ఈ లోతు అంటే అబ్రహాం గారు తండ్రి. ఆ తండ్రికి అబ్రహాం గారు ఒక కుమారుడు,
ఆ తర్వాత వీళ్ళ చరిత్ర 11వ అధ్యాయానికి ఒకసారి మీరు 11వ అధ్యాయంలో 27 ఒకసారి మీరు చదివితే వీళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు, వీళ్ళు ఏంటి, అబ్రహాం గారికి లోతు గారికి ఉన్న సంబంధాలు ఏంటి, ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఏమంటే 11వ అధ్యాయం 27 వచనం, తేరాహు వంశావళి ఇది. తేరాహు అబ్రహాము అని ఉంటుందండి అక్కడ. అబ్రహాము అని దేవుడు పేరు మార్చక మునుపు ఆయన పేరు అబ్రాము. అబ్రామ్ అనగానే ఎవరో కాదు, మళ్ళీ అబ్రహాం గారే, ఎవరో అనుకోవద్దు. ఏమిటి జాగ్రత్తగా వినండి. తెరహు అబ్రామును నాహోరును హరానును కనెను, హరాను లోతును కనెను. అంటే తెరహు పిల్లలైన అబ్రహాము, తర్వాత నాహోరు, హరాను, వీళ్ళు ముగ్గురు తెరహు గారి పిల్లలైతే ఆ పిల్లలలో ఈ హరాను అనే ఆయన లోతును కన్నాడు. లోతును కన్నా ఆయన ఈ తెరహు గారి కంటే ముందే చచ్చిపోయాడండి. అంటే కొడుకు చనిపోయాడు, తెరహు గారు ఉండిపోయారు. ఆ తర్వాత ఈ కుమారుడండి హరాన్ గారు కన్నా కుమారుడు లోతును అబ్రహాం గారు పెంచుతాడు, అబ్రహాం గారితో పాటే ఉంటాడు. కొద్ది కాలానికి తెరహు కూడా చనిపోయాడు. తెరహు గారు కూడా చనిపోయిన తర్వాత అండి ఈ కుమారుడు, సహోదరుడు కుమారుడు లోతు గారు అబ్రహాం గారితో పాటే ఉంటాడు. వీళ్ళ బంధువులు, వీళ్ళిద్దరూ బంధువులు ఒక పక్క అయితే ఏమంటే తండ్రి చచ్చిపోయిన నాట నుండి అబ్రహాం గారే తను పెంచాడు, అబ్రహాం గారితో పాటే ఉన్నాడు లోతు. బంధువులు వీళ్ళిద్దరు. ఇలా కొద్ది కాలానికి వాళ్ళు కనానికి వెళ్ళాలనుకుంటారు. కనానికి వెళ్ళాలనుకున్నప్పుడు హరాన్ వరకు వచ్చి ఆగుతారు. హరాన్లో తెరహు గారు చనిపోతారు. చనిపోయిన తర్వాత అక్కడ ఉండిపోతారు. వాళ్ళు అక్కడ సెట్ అయిపోతారు. తర్వాత దేవుడు వచ్చి అబ్రహాం గారు పిలవటం, నాయన నువ్వు వచ్చేయాలని, కుటుంబాన్ని విడిచిపెట్టాలి, నువ్వు ఉన్న గ్రామాన్ని విడిచిపెట్టాలి, నేను నువ్వు చూపించబోయే దేశానికి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాం గారితో పాటు, అబ్రహాం గారి భార్యతో పాటు, అతనికి ఉన్న యావదాస్తితో పాటు లోతు గారు కూడా అబ్రహాము వెనకాల వచ్చాడు. మీరు జాగ్రత్తగా ఈ చరిత్రలు ఇవన్నీ వినాలి, మీకు చెప్తాను అసలు విషయం ముందుకెళ్ళేసరికి. అంటే దేవుడు అబ్రహామును పిలిస్తే, దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు అబ్రహాంతో పాటు కదిలిన కుటుంబం, అబ్రహాంతో పాటు వచ్చిన కుమారుడు ఈ లోతు. ఇంకా అలాగ వచ్చిన తర్వాత జరిగిన చరిత్ర అంతా మీకు తెలుసు. చరిత్రలో జరిగినవన్నీ మీకు తెలుసు. అబ్రహాం గారు వెంటొచ్చిన తర్వాత దేవుడు అబ్రహాం గారికి తోడుగా ఉన్నాడు, అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు, అబ్రహాం గారిని బాగా ధనవంతుని చేశాడు, బాగా ఆశీర్వదించాడు దేవుడు. ఇక్కడ విషయం ఏంటంటే అబ్రహాము గారిని ఆనుకొని ఉన్నందుకు, జాగ్రత్తగా వినండి విషయం, అబ్రహాం గారిని ఆనుకొని ఉన్నందుకు దేవుడు లోతును కూడా దీవించుకుంటూ వచ్చాడు. అంటే ఒక మంచి సహవాసంలో ఉన్నాడు అబ్రహాము. షారా ఎలాంటిది అన్నప్పుడు ఆవిడ కూడా పాపం లోబడిన కుమార్తెగా, ఏమంటే భర్తకి లోబడిన భార్యగా ఆవిడ గురించి కూడా మంచి సాక్ష్యం ఇచ్చాడు. కొత్త నిబంధనలో మనం చదువుకుంటాం. యజమానుడు అని పిలుస్తూ సారా మరి తన భర్తను గౌరవించింది, తన భర్తకు లోబడింది అని మనం చదువుకుంటాం. ఎంతగా లోబడింది అంటే షారమ్మ జీవితం కూడా నుండి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు మనం. షారమ్మ జీవితం నుంచే స్త్రీలందరూ చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే భర్తను దేవుడు పిలవగానే భర్తతో పాటు బయలుదేరిపోయింది. భర్తతో పాటు బయలుదేరిన తర్వాత చాలా శోధనలు, చాలా కష్టాలు ఎదుర్కొందండి ఈ షారమ్మ గారు పాపం. అబ్రహాం గారు ముందుగానే ఒక మాట తీసుకుంటాడు, అమ్మ నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు చాలా అందంగా ఉన్నావు, మరి నిన్ను బట్టి నన్ను చంపేస్తారు కనుక నా చెల్లెని చెప్తానంటే దానికి కూడా ఒప్పుకుంటుంది పాపం. అలా ఒప్పుకొని ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫరో ఇంట్లో జరిగింది అంతా మీకు తెలుసు. అది అంటే ఇదంతా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే వీళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు షారమ్మ తోడుగా ఉంటుంది. షారమ్మ కూడా భరించింది, లోబడింది, ఏమంటే యజమానుడు చెప్పింది అంతా చేసింది. వీళ్ళతో పాటు లోతుగారు ఉన్నప్పుడు లోతుగారిని కూడా జాగ్రత్తగా దేవుడు దీవించుకుంటూ వస్తున్నాడు, కాపాడుకుంటూ వస్తున్నాడు. అంటే అబ్రహాం గారికి లోతుగారికి ఉన్న బంధం, అబ్రహాం గారికి లోతుగారికి ఉన్న బాంధవ్యం మీకు తెలియాలి. అంటే ఒక మంచి కుటుంబంతో పాటు ఈయన ఉంటున్నాడు. అలాగే దేవుడు ఈ కుటుంబాన్ని, అబ్రహాం గారి కుటుంబాన్ని ఎంతైతే దీవిస్తున్నాడో, ఆశీర్వదిస్తున్నాడో లోతు గారిని కూడా, ఎందుకంటే ఏ సహవాసంలో ఉంటే ఆ లక్షణాలు వస్తాయి. ఇప్పుడు అబ్రహాం గారితో పాటు ఉన్నాడు కనుక అబ్రహాం గారు భక్తిపరుడుగా, నీతిగా, యథార్థంగా దేవుడు అంటూ బ్రతుకుతున్నాడు కనుక ఆయన పక్కనే ఉన్న లోతు గారిలో కూడా అవే లక్షణాలు వచ్చాయి. లోతు మంచోడండి, నీతిమంతుడే, యథార్థవంతుడే. కానీ పొరపాటు ఎక్కడ జరిగిందంటే వివాహం ఎప్పుడు జరిగిందో చెప్పలేదు కానండి దేవుడు. ఆవిడ భార్య పేరు చెప్పలేదు, ఊరి పేరు చెప్పలేదు. మొత్తం మీద అండి ఆవిడ వచ్చిన తర్వాత కుటుంబం అనేది ఒక రకంగా చెప్పాలంటే దూరం అయిపోయింది. కుటుంబం అనేది నెమ్మదిగా లోకం వైపు ప్రయాణం మొదలుపెట్టిందండి. ఇలా దేవుడు అబ్రహాం దీవిస్తున్నాడు, లోతు గారిని దీవిస్తున్నాడు. అబ్రహాంని దీవించాడు, లోతుని దీవించాడు. కొద్ది కాలానికి వీళ్ళ మధ్యలో నుండి ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న, ఏమంటే ఎంత చిన్నదంటే అది చాలా చిన్న సమస్య వచ్చింది. సమస్య మళ్ళీ వీళ్ళకి కాదు, అబ్రహాం గారికి లోతు గారికి ఏమంటే బంధువులు కదండి. కుటుంబాల మధ్యలో ఏ సమస్య రాలేదు. కానీ ఇద్దరికి దేవుడు బహుగా ధనం ఇవ్వటం వలన, ఆస్తి వలన
ఏమంటే పశువుల కాపర్ల మధ్య అబ్రహాం గారి పశువుల కాపర్లకి లోతు గారి పశువుల కాపర్లకి చిన్న విభేదం వచ్చింది, చిన్న సమస్య వచ్చిందండి. మీరు జాగ్రత్తగా వినండి. అది నిజంగా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కరించుకునే సమస్యనండి. నిజంగా వాళ్ళు అబ్రహాం గారు ఆ గొడవ జరిగిన తర్వాత ఒక మాట అంటారండి. మీరు ఒకసారి బైబిల్లోకి వెళ్ళిపోయి బైబిల్లో ఆదికాండంలో 13వ అధ్యాయానికి వచ్చేయండి. 13వ అధ్యాయానికి వచ్చేస్తే 13వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 5వ వచనం చూడండి. 13వ అధ్యాయం 5వ వచనం అండి. 13వ అధ్యాయం 5వ వచనం. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను. చూసారా, అబ్రాహాముతో పాటు వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు అంటే ఈక్వల్గా దేవుడు అబ్రహాం గారిని ఎంత దీవిస్తున్నాడో ఆశీర్వదిస్తున్నాడో ఆ కాలంలో ఆశీర్వాదం అంటే ఇవే కదండి. ఆ రోజు ఇవే కదా వాళ్ళకి ఇవ్వబడిన ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలు ఇచ్చి దేవుడు అబ్రహాం గారితో పాటు లోతు గారిని కూడా కాపాడుతున్నాడు, దీవిస్తున్నాడు, దీవించాడు. ఆ తర్వాత చూడండి ఏం జరిగిందో 5వ వచనంలో, అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలను గొడ్లను గుడారములను ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎప్పుడైతే ఆస్తి ఎక్కువైందో, గొర్రెలు మందలు ఎక్కువ అవుతున్నాయో, కలిసి నివసించడానికి ఆ ప్లేస్ సరిపోవట్లేదంట. ఉండే ఇల్లు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయండి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో 4 పిల్లలు ఉంటే 4 పిల్లలు కుటుంబంలో ఉన్నప్పుడు పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ ఒక్కొక్కరికి వివాహం జరుగుతూ ఉంటుంది. పెద్దోడికి వివాహం అయ్యేసరికి ఒక అమ్మాయి ఇంట్లోకి వస్తుంది, వాళ్ళకి ఒక సెపరేట్ గది కావాలి. అలా 4కి వివాహాలు అయ్యేసరికి ఆ కుటుంబం సరిపోదు. అప్పుడు సర్దుకుంటారు. ఆ పక్కన ఇల్లు రెంట్కి తీసుకోవటమో, ఎదురుగా ఉన్న ఇల్లు రెంట్కి తీసుకోవటమో, లేదంటే పైన ఇంకొక ఫ్లోర్ వేసుకుని పైన ఒక ఇద్దరు కింద ఒక ఇద్దరు ఉండటమో. మొత్తం మీద మంచి మనసులు ఉంటేనండి కలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు, ఒకే చోట ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడంటే కల్చర్ మారిపోయండి, విడి కుటుంబాలు, అక్కడ మీరు ఉండండి ఇక్కడ మేము ఉండండి ఇలా ఉంటున్నారు. కానీ ఒకప్పుడు ఎంత బాగుండేవండి పూర్వీకుల కుటుంబాలు, అన్నీ ఉమ్మడి కుటుంబాలే కదా, జాయింట్ ఫ్యామిలీస్. కానీ వీళ్ళు విషయం ఏంటంటే ఇక్కడ కుటుంబం పెరిగి కూడా కాదు, ఆస్తి పెరగటం వలన కలిసి ఉండడానికి అవ్వలేదు. తర్వాత ఏం జరిగింది చూడండి. తర్వాత మీరు చూస్తే వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయిను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఇరికెప్పుడైతే అవుతుందో అక్కడ గొడవలు వచ్చాయి, కలహం పుట్టింది. ఎవరికెవరికి? కాపర్లకి, పశువుల కాపర్లకి, అబ్రాం గారి పశువుల కాపర్లకి, అలాగే లోతు గారి పశువుల కాపర్లకి గొడవ వచ్చేసింది. గొడవ వచ్చేసినప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. చక్కగా మరి వాళ్ళ గొడవ నాకు ఇక్కడ బాగా ఆలోచించాలి మీరు. విషయం ఏంటంటే కాపర్ల దగ్గర ఉండే గొడవ ఇంట్లోకి వచ్చేసింది. కాపర్ల దగ్గర ఉండే గొడవ ఇంట్లోకి వచ్చేసింది. అప్పుడు అబ్రహాం గారు ఏమంటున్నారు? మనము బంధువులము గనక మనకి కలహం ఉండకూడదు అంటే, కాపర్లు కొట్టుకున్న గొడవ ఎక్కడి వరకు వచ్చిందంటే ఇంటి వరకు వచ్చింది. మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏదో పెద్ద గొడవ చాలా పెద్దది జరిగిందండి. మొత్తం మీద దేవుడు మనకు అవసరమైన మట్టుకు రాయిస్తాడు, కానీ మొత్తం మీద కుటుంబాల మధ్యలో ఏదో పెద్ద విభేదం అంటే మన బంధువులం కనుక మన మధ్యలో కలహం ఉండకూడదు అంటున్నాడంటే, ఎప్పటి నుంచో చిన్ననాటి నుండే వెనకాల నుంచి గొప్పవాడిని చేసి లోతును అంత గొప్పగా ప్రేమించిన అబ్రహాం గారు మన మధ్యలో కలహాలు ఉండకూడదు, మన మధ్యలో గొడవలు ఉండకూడదు అంటున్నాడంటే, మొత్తం మీద కాపర్ల గొడవలు కాస్త కుటుంబంలోకి వచ్చేసాయి. కనుక మన బంధువులం కదా నాయన, ఇలా కొట్టుకోకూడదు, మన మధ్యలో కలహాలు ఉండకూడదు కనుక కాస్త మనం దూరంగా ఉందాం అన్నాడు. విడిపోయే ప్రపోజల్ వచ్చిందండి. మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడే అబ్రహాం గారు భక్తి కలిగిన వాడు, శారమ్మ గారు భక్తి కలిగింది, దేవుడి యందు భయభక్తులు కలిగిన కుటుంబం, దేవుడు వీళ్ళని దీవిస్తున్న కుటుంబం. అలాంటప్పుడు ఒక చిన్న సమస్య ఆస్తి దగ్గర చిన్న సమస్య వస్తే సామరస్యంగా పరిష్కరించుకుని ఉండాల్సింది అబ్రహాం గారు నాయన మరి నీ ఇష్టం, మరి కలహాలు ఎక్కువైపోయినాయి కదా, మీరు ఒక చోట ఉందాం నేను ఒక చోట ఉందాం అనేసరికి లోతు ఇమీడియట్గా దానికి ఎస్ చెప్పేసాడండి. లోతు ఇమీడియట్గా అదేంటన్నా మరి మన చిన్నప్పటి నుంచి నన్నే మీరు సాకారు, నన్ను మీరు పెంచారు, నేను మీతో పాటు ఉండడం వల్ల బాగున్నాను, ఏదో చిన్న కలహం వస్తే కలహాన్ని పరిష్కరించుకుందాం కానీ విడిపోవడం ఎందుకు అనలేదండి. నాయన మరి ఏంటి, మరి మన బంధువులం కదా, చిన్న సమస్య వచ్చింది కదా, నువ్వు అటువైపు వెళ్తావా, నేను ఇటువైపు ఉంటాను. కానీ ఇమీడియట్గానండి అక్కడ లోతు గారు ఏం చెప్పలేదండి, వెళ్ళిపోదాం అంటున్నాడు. వెళ్ళిపోవడాన్ని నిర్ణయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. విడిపోవటం అనేదండి
ఎప్పటికీనండి నాశనం తెచ్చేదేనండి. అది ఏదైనా కానివ్వండి. ఫ్రెండ్స్గా విడిపోతున్నారా, స్నేహితులుగా విడిపోతున్నారా, సహోదరులుగా విడిపోతున్నారా, మంచి సాన్నిహిత్యం కలిగిన 2 కుటుంబాలు దూరంగా ఉండిపోతున్నారా, ఆ విడిపోవటం అనేది ప్రమాదాన్ని తెస్తుందండి. కలిసి ఉంటే అందులో చాలా ఆనందం ఉంది, అక్కడే జీవం ఉంది, అక్కడే సంతోషం ఉందని దేవుడు ఎన్నో మాటలు రాశాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు. అంటే కలిసి ఉండాల్సిన ఈ కుటుంబాలండి, ఈ చిన్న కలహానికి, ఈ చిన్న సమస్యకు వేరు ఆలోచనలు ఎప్పుడైతే వచ్చాయో, లోతు గారు దాన్ని మరి ఇంతకాలం నుంచి ఉన్న అతనండి ఆ ఆస్తి కొరకు అబ్రహాం గారు వెళ్ళిపోమనగానే మారు మాట మాట్లాడకుండా ఇంకా చూసుకున్నాడు ఎదురుదోవ వెళ్ళిపోవడానికి. ఇక్కడ నుంచేనండి సహవాస దోషం. అబ్రహాం గారితో ఏమండి లోతు గారు ఉన్నంతకాలం, లోతు గారి కుటుంబం ఉన్నంతకాలం వాళ్ళ కుటుంబం బాగుందండి. ఎప్పుడైతే ఈ పనికిరాని ఆస్తి కోసం గొడవలు వచ్చాయో, పనికిరాని సంపద కోసం ఆ గొడవలు వచ్చాయో, వీళ్ళు ఎప్పుడైతే వేరయ్యారో అక్కడ నుండండి ఇంకా లోతు గారి కుటుంబాన్ని సమస్యలు వెంటాడేశాయి. మీరు అలా చదువుకుంటా ఒకసారి ఎన్నో వచనం చదివారు? 9వ వచనం చదవండి ఒకసారి. 9వ వచనంలో అబ్రహాం గారు అంటున్నారు, ఈ దేశమందయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. ఈయనేమి నువ్వు ఖచ్చితంగా నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలని ఆర్డర్ కూడా ఏమీ వేయలేదండి అబ్రహాం గారు. దయచేసి మరి గొడవలు వస్తున్నాయి కదా నాయన, మరి వేరుగా ఉంటావా అన్నప్పుడు, ఏమన్నా నేను వెళ్ళను, నిన్ను విడిచి వెళ్ళను అంటే లోతు గారి కుటుంబం చరిత్ర మరొకలా చదువుకునే వాళ్ళండి మనం. అబ్రహాం గారిని గనక విడిచిపెట్టకుండా, అబ్రహాం గారు వెళ్ళిపోమన్నప్పుడు లేదని నీ దగ్గరే ఉంటాను, నువ్వే నన్ను పెంచావు, నువ్వే నాకు వివాహం చేశావు, ఈరోజు నాకు ఆస్తి ఉందంటే అది నీ వలన, నీవెన్నంటే నేను ఉండటం వల్ల, దేవుడు మీ కుటుంబంతో కలిసి ఉండటం వల్ల నేను ఇలా ఈ స్థితిలో ఉన్నాను, నేను వెళ్ళను అని ఉంటే ఏమంటే లోతు గారి గురించి మరోలో చదువుకునే వాళ్ళం అండి. దయచేసి మరి విడిపోదాం నాయన అని రిక్వెస్ట్గా అడిగినప్పుడు అండి చూడండి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. నన్ను విడిచి వేరుగా ఉండము, నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, నీ ఇష్టం నాయన, నువ్వు ఎటుంటానంటే అటు ఉండు, నన్ను ఎటువైపు ఉండమంటానే అటువైపు ఉంటాను అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అబ్రహాం గారు చాలా సామరస్యంగా చాలా ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమతో మాట్లాడినప్పుడు అండి ఎలా వెళ్ళిపోమంటావు నన్ను, వద్దు వద్దు నేను విడిచి ఉండలేను, మీతోనే ఉంటాను నేను అంటే లోతు గారు బాగుండేవారండి. లోతు గారి కుటుంబం బాగుండేదండి. సహవాసం దైవ కుటుంబాన్ని, దేవుడు ఆశీర్వదించిన కుటుంబాన్ని, దేవుడు తోడుగా ఉన్న కుటుంబాన్ని పనికిరాని ఆస్తి కొరకు విడిచిపెట్టడం అండి. పనికిరాని చిన్న చిన్న దానికోసం విడిచి వెళ్ళిపోవాలన్న నిర్ణయం ఏమండి, ఆ నిర్ణయానికి లోతు గారు ఓకే చెప్పటం, ఇక్కడ నుంచండి వాళ్ళ సమస్య ప్రారంభమైపోయిందండి కుటుంబానికి. సహవాస దోషం అని చెప్పానుగా, మంచి దైవ కుటుంబాన్ని, మంచి దేవుడి పనిలో ఉన్న కుటుంబాన్ని, దేవుడు మాట్లాడుతూ ఉన్న కుటుంబాన్ని విడిచిపెట్టండి. వీళ్ళ సహవాసం ఎటువైపుగా సాగిందో మీరు ఇప్పుడు చూడాలి. వెళ్ళిపోతాను ఆయన అనేసరికి ఇమీడియట్గా వెళ్ళిపోతాను అన్నాడండి. ఇమీడియట్గా వెళ్ళిపోతాను అన్నాడు. ఏమంటే అప్పటికి ఈయనకి వివాహం జరిగిపోయింది. ఎలా చెప్తామంటే తర్వాత ముందుకెళ్ళేసరికి వివాహం జరిగిందో లేదో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే తర్వాత రాజులు వచ్చారు సొదొమ గొమొర్రా మీదకి. పట్టుకెళ్ళిపోయినప్పుడు ఈయన భార్యలు వీళ్ళందరూ స్త్రీలను కూడా పట్టుకెళ్ళిపోయారు. అంటే వివాహం జరిగింది, అప్పటికి వివాహం జరిగి ఉండొచ్చు. అప్పటికి వేడైపోతున్నప్పుడు ఒంటిగా మాత్రం పంపించడు కదండి అబ్రహాం గారు తన దగ్గర ఉన్న కుమారుడిని. ఇలా మనం ఆలోచిస్తేనండి, ఈ 9వ వచనం చదివారుగా మీరు, 11వ వచనానికి ఒకసారి రండి. వీళ్ళు వెళ్ళిపోతామని ఆయన అన్నప్పుడు వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నాడు. ఎటువైపు వెళ్ళాడంటే పోయి సొదొమ గొమొర్రాల వైపు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. తప్పుడు నిర్ణయం అండి. సొదొమ గొమొర్రాల వైపు అబ్రహాం గారిని విడిచిపెట్టి, అబ్రహాం గారి కుటుంబాన్ని విడిచిపెట్టి సొదొమ గొమొర్రాల వైపు దారితీసింది ఇతని ప్రయాణం. 11వ వచనం చూడండి జాగ్రత్తగా. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అందంతటిని ఏర్పరుచుకుని తూర్పుగా ప్రయాణం. లోతుగారే ఏర్పాటు చేసుకుంటున్నాడు. వెళ్ళిపోతావా, వెళ్ళిపోతాను. చూసారా, ఏమంటే కాస్త ఎక్కువయ్యేసరికి, ఆస్తి ఎక్కువయ్యేసరికి, ఏమంటే కుటుంబంలో చిన్న వచ్చేసరికి వెళ్ళిపోతావనైనా వెళ్ళిపోతాను. అదేంటి కలిసి ఉండరా? ఏమంటే ఎంతకాలం నుంచి అబ్రహాం గారు వెన్నంటి పెట్టుకున్నాడండి. ఎప్పుడండి అబ్రహాం గారితో పాటు ఉన్నప్పుడు లోతుకి ఎప్పుడు కష్టం వచ్చింది మీరు చెప్పండి? అబ్రహాం గారితో పాటు ఉన్నంతకాలం లోతుకు ఒక చిన్న కష్టం రాలేదు. దేవుడున్న కుటుంబంతో ఉంటే, దేవుడు ఆశీర్వదింపబడిన కుటుంబంతో ఉంటే, దైవ కార్యక్రమాలు చేస్తున్న కుటుంబంతో ఉంటే మన కుటుంబం కూడా క్షేమంగా ఉంటుంది. అక్కడ వరకు లోతు గారి కుటుంబం క్షేమంగా ఉందండి. చిన్న సమస్య వచ్చేసరికి వెళతావా అనేసరికి వెళ్ళిపోతాను అన్నాడు. రెడీ, వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు. తర్వాత ఏం జరుగుతుంది చూడండి. ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరిని ఒకరు వేరైపోయిరి. అలా ఒకరి నుంచి ఒకరు వేరైపోయారు. ఒకరి నుంచి ఒకరు వేరైపోయారు. అబ్రహాం నుంచి లోతు వేరైపోయాడు. అబ్రహాం నుంచి లోతు వేరైపోయాడు. ప్రారంభమైందండి.
సహవాస దోషంలోనికి నెమ్మదిగా వీళ్ళ అడుగులు ప్రారంభమైపోయాయి. దేవుడున్న కుటుంబాన్ని విడిచిపెట్టి లోకం వైపు వీళ్ళ ప్రయాణం ప్రారంభమైపోయింది. విడిపోయారు. ఆ తర్వాత చూడండి ఏం జరుగుతుందో. 13వ వచనం. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ గొమొరా దగ్గర తన గుడారం వేసుకున్నాడు. పట్టణంలోనికి వెళ్ళలేదండి, సొదొమ గొమొరానికి దగ్గరగా తన గుడారం వేసుకున్నాడు ఈ లోతు. ఆ తర్వాత ఆ సొదొమ గొమొరా గురించి అప్పటికే దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటో చూడండి. 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులను అయి ఉండిరి. గుడారం ఎక్కడట్టది వెళ్ళి ఇప్పుడు? గుడారం ఎక్కడట్టదండి? అబ్రహాం దగ్గర నుంచి విడిచెళ్ళిపోయిన వీళ్ళ గుడారం ఎక్కడదంటే సొదొమ గొమొరా. ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు బహుపాపులు. దేవుడి సంఘాన్ని, దైవ కుటుంబాలను విడిచిపెడితే మనకు దొరికేవి ఇవే. వీళ్ళ కుటుంబమేనండి ఒక పెద్ద గుణపాఠం అండి మనకి. చాలా కుటుంబాలండి చిన్న కారణాలతో సంఘాన్ని విడిచిపెడతారు, సహోదరులను విడిచిపెడతారు, వాళ్ళ ప్రేమను విడిచిపెడతారు, దూరంగా వెళ్ళిపోతారండి. విచిత్రం ఏంటంటే నన్ను విడిచి ఒక ఆయన వెళ్ళిపోయారు ఎప్పుడో చాలా క్రితం అండి. ఎందుకు వెళ్ళిపోయారంటే మాకు వాట్సాప్ గ్రూప్ ఉండేది అప్పట్లో, ఆ గ్రూప్లో అడ్మిన్ చేయలేదని వెళ్ళిపోయాడు ఆయన. విచిత్రం చూడండి, అదేమన్నా కోట్ల రూపాయలు ఆస్తా? అడ్మిన్ అంటే ఏమన్నా ఉద్యోగం, పెద్ద గవర్నమెంట్ పోస్టా? నన్ను అడ్మిన్ చేయలేదు, నన్ను ఎందుకు చేయరు, నేను ఉండను గ్రూప్లో, వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. ముందు గ్రూప్లోంచి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాడు, తర్వాత మొత్తానికి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళకి ఎక్కడోనండి ఇంకా ఆ సహవాసం యొక్క విలువ, దేవుడి కుటుంబంతో, దేవుడి పిల్లలతో, సహోదరులతో ఉంటే మనం బాగుంటాం, దూరం అయిపోతే ప్రమాదంలో పడిపోతాం, దూరం అయిపోతే మన కుటుంబానికి ఏమంటే చక్కటి దైవ వాక్యం, ఆప్యాయత, అనురాగం, సహోదరుల ప్రేమ ఈ సహవాసంలో లేకపోతే నాశనం అయిపోతాం. ఈ సంగతులు అనేవి చాలామందికి తెలియదండి. చిన్న చిన్న వాటికి వేరైపోతూ ఉంటారు. వేరైపోవటం ఎంత ప్రమాదం చాలామందికి తెలియదండి. వేరైపోవటం ఎంత ప్రమాదం అంటే, వేరైపోయిన వాళ్ళకి సంఘం నుంచి, సహోదరుల నుంచి, ఏమండి దైవ కుటుంబాల నుండి వేరైపోవటం అంటే దానికి దేవుడి లెక్కల్లో కూడా విలువ ఉండదు. వేరైపోయినవి ఎంత చీప్గా మనం చూస్తామో మీకు ఉదాహరణ చెప్తాను. మీరు ద్రాక్ష పళ్ళు కొనడానికి వెళ్ళారనుకోండి, ద్రాక్ష పళ్ళుడి దగ్గరికి వెళ్తారు. ద్రాక్ష పళ్ళుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏమి ఏరుకుంటారు చెప్పండి? కలిసి ఉన్న గుత్తులు ఏరుకుంటారా, కింద రాలిపోయిన కాయలు ఏరుకుంటారా? ఏం కావాలి మీకు? ఆ కాయలు అంటే పక్కన ఉంటాయి. ఆడేమంటాడంటే, ఏమండి ఈ కిలో 80 రూపాయలండి, కింద రాలిపోయినవి ఉంటాయి, కిలో 30 రూపాయలండి అంటాడు. ఎందుకు? రాలిపోయిన దానికి అంత విలువ లేదు. నీకు విలువ ఎప్పుడంటే గుత్తులో ఉన్నంతసేపే. ఇప్పుడు మన గుర్తు ఏంటంటే సంఘం, సహోదరులు, నీ కుటుంబం, ఈ కుటుంబాలతో కలిసి ఉన్నంతకాలం విలువ ఉంటుంది. లేదు నేను వేరైపోతాను, నేను వేరుగా ఉంటానంటే పడిపోతామండి. సమస్య చాలా పెద్దదైపోద్ది. సహవాసంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం, సహోదరులతో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం, సంఘ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం. ఎప్పుడైతే వేరు అనే ఆలోచన, తప్పుడు ఆలోచన మనకు వచ్చిందోనండి, అక్కడ నుంచి అండి ఇక ప్రమాదం అనేది ప్రారంభమైపోద్ది. లోతు విషయంలో జరిగింది అదేనండి. లోతు విషయంలో జరిగింది అదే. వేరైపోయాడు. వేరైపోగానే ఎదురుగ్గా ఎవరున్నారు అంటే పాపులు, సొదొమ గొమొరా. ఆ పక్కన ముందు అక్కడ టెంట్ వేసాడు. తర్వాత కొద్ది రోజుల కంటే మరి మొత్తం మీద ఒంటరి వాళ్ళకి వేరుగా ఉండలేకపోయాడేమో. మొత్తం మీద టెంట్ మళ్ళీ చివరికండి పట్టణాల్లో మధ్యలో పడిపోయింది. వెళ్ళి అంటే పట్టణాల్లోకి వెళ్ళిపోయాడు. సొదొమ గొమొరా పట్టణాల్లోకి వెళ్ళిపోయింది వీళ్ళ కాపురం మొత్తం. అక్కడ జరిగిన సంఘటన అంతా మీకు తెలుసండి. ఎప్పుడైతే పాపుల మధ్యలోనికి వెళ్ళాడో, ఎప్పుడైతే పాపుల మధ్యలో సహవాసం ఏర్పడిందో, ఇక్కడి నుంచండి ఇంకా లోతు గారికి కష్టాలండి, మహా కష్టాలండి. ఆ సొదొమ గొమొరాలో కాపురం వేసింది మొదలుకునండి, అక్కడ ఇల్లు వేసింది మొదలుకునండి, నిజంగానండి ఆయనకి దినదినము మనసంతా కకలవికలం అయిపోయిందండి. లోతు గారు ఆ సొదొమ గొమొరాకి వెళ్ళిన తర్వాత ఎలా బాధపడ్డాడో ఏమండి మనకి ఇక్కడ రాయబడలేదు కానీ సొదొమ గొమొరా గురించి ఆయన బాధపడ్డాడు అన్న సంగతి ఇక్కడ లేదు. కానీ కొత్త నిబంధనలో మళ్ళీ పరిశుద్ధాత్మ ప్రేరణతో లోతు గారు ఎలాంటి మనసుతో ఉన్నాడు దేవుడు రాయించాడు. ఒకసారి మీరు చూడండి, ఒకసారి మీరు పేతురు గారు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. పేతురు గారు రాసిన రెండో పత్రిక ఏమండి 2వ అధ్యాయము 7వ వచనం అండి. 2వ అధ్యాయము 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఏమర్థం చెప్పండి మీకు? ఆ కామ వికారయుక్తమైన కామ వికారయుక్తమైన బహు నాకు కాస్త లైటింగ్ వల్ల కనపట్లేదండి.
కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు. బహుబాధపడిన నీతిమంతుడు అంటే ఆ రోజు ఆ చుట్టూ ఆ సొదొమ గొమొర్రాలలో చుట్టూ జరుగుతున్న భయంకరమైన వేదనలకి, ఆ భయంకరమైన ఆ వ్యభిచారానికి, ఆ దుర్మార్గపు కార్యక్రమాలకి లోతు గారి మనసు ఏమైపోయిందంటే బాధ బాధ బాధ. ఒక నీతిమంతుడండి దుర్మార్గుల మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది అతని మనసు? తట్టుకోలేడు కదండి. వాక్యం తెలిసిన మనం ఏమంటే అప్పుడప్పుడు తప్పుకో ఏమంటే కొంతమంది సహోదరులు నాతో చెప్తూ ఉంటారండి, అన్న నిన్న మొన్న మధ్యకాలంలో ఏమంటే మా బంధువులు పెళ్ళికి వెళ్ళాను, వాళ్ళ మాటలు చూస్తుంటే, వాళ్ళ డ్రెస్సులు చూస్తుంటే, వాళ్ళు వేసిన చిందులు చూస్తుంటే అసలు ఏంటన్న వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నారు, ఉండలేకపోయినాను అక్కడ. పెళ్ళి ఎప్పుడైపోద్దా అని చూశాను, అక్కడ అన్న భోజనం చేశాను, అక్కడి నుంచి పరుగాను నేను అంటారు మనోళ్ళు. అంటే మనం లోకంతో ఉండలేం. వాళ్ళు చేస్తున్న ఏమండి ఆ పెళ్ళిలో సినిమా డ్యాన్సులు వేసుకున్నట్టు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎగురుతూ ఉంటారు అక్కడ డ్యాన్సుల్లో. మనం ఏడా ఉంటామండి అక్కడ అలాంటి పరిస్థితుల్లో? పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, నీతి లేదు, న్యాయం లేదు, ఏమంటే ఒక ధర్మం లేదు. అలాంటి లోకంతో వాక్యం తెలిసిన వాళ్ళు, దేవుడి గురించి పూర్తిగా అర్థమైపోయిన వాళ్ళు అక్కడ కలిసి ఉండలేరు. లోతు గారి పరిస్థితి అదేనండి. ఎప్పుడైతే సొదొమ గొమొర్రా ప్రాంతానికి ఇతని కాపురం షిఫ్ట్ అయిందో అక్కడ నుంచండి నిజంగా వీళ్ళకి కష్టాలు ప్రారంభమైపోయండి. ప్రేమ దేవుని పిల్లలారా, ఎందుకోనండి మరి లోతు గారు అబ్రహాం గారితో ఉన్నంత కాలం ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి కష్టాలు లేవు, ఎలాంటి కృంగబాట్లు లేవు. ఎప్పుడైతే అక్కడికి షిఫ్ట్ అయిందో, సొదొమ గొమొర్రాకి షిఫ్ట్ అయిందో, ఇంకంతేనండి. జీవితం పతనం అండి. చుట్టూ పాపం, చుట్టూ నేరాలు, చుట్టూ ఘోరాలు. అక్కడే లోతు గారి భార్య ఉంది, అక్కడే పిల్లలు ఉన్నారు కదండి. ఆ సొదొమ గొమొర్రాలని కదా వెళ్ళుంటా. ఏమంటే నిజంగా నాకు ఒక ఆలోచన వచ్చిందండి. వీళ్ళు కనుక అబ్రహాము గారి కుటుంబంతో సహవాసంలో ఉన్నప్పుడే నిజంగా అప్పటికి వివాహం అయ్యి ఉంటే, కాస్త సారమ్మ గారు భక్తిలో ఉంది కదండి, షారా భక్తిలో ఉందిగా, షారా యజమానుడికి లోబడి ఉంటుందిగా, చక్కగా వీళ్ళు దేవుడు అంటున్న కుటుంబంగా అబ్రహాం గారిది కానీ షారాది కానీ వీళ్ళిద్దరు చక్కగా దేవుళ్ళు అటాచ్ అయిన కుటుంబం కదా. ఆ కుటుంబంతో ఈ కుటుంబం ఉన్నప్పుడు అండి లోతు గారు భార్య గురించి ఎక్కడ ఏమంటే ఆ షారామ్ గారితో కలిసినట్టుగా కానీ ఆవిడ గురించి ఏమి ఉండొచ్చు అండి. బైబిల్లో ఉపస్థామం అయిపోయిందని అక్కడ ఉప్పు దగ్గర లేపడి తప్ప ఆమెని ఇంకా అసలు ఎక్కడ ఆమె చరిత్ర చెప్పలేదని నేను ఎక్కడ ఆలోచించాను. అంటే మొత్తం మీద షారాముతో కాస్త ఏదైనా స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించలేదు ఈమె. ఆమెలో ఉన్న కాస్త భక్తి కూడా ఈమెలోకి రాలేదు. అబ్రహాం గారిలో ఉన్న భక్తి కూడా ఎక్కడ లోతు గారు భార్యకి ఎక్కడ ఈ భక్తి ఎక్కినట్టుగా మనం ఏం చూడవండి. అసలు ఆవిడ గురించి ఏం చెప్పట్లేదు దేవుడు, సైలెంట్. లోతు నీతిమంతుడు అన్నాడు. లోతు భార్య ఉపస్థామం అయిపోయిందని ఇక్కడ చెప్తాడు, కొత్త నిబంధనలో చెప్పాడు తప్ప ఆమె ఎక్కడ కూడానండి కాస్త భక్తిలో ఉందన్నట్టుగా ఎక్కడ కూడానండి ఆవిడ గురించి కనపడదండి. షారామ్ గారి గురించి అయితే మంచి సాక్ష్యాలు ఇచ్చాడు దేవుడు. మంచిది, షారామ్మ మంచిది, యజమానుడికి లోబడింది, దేవుడిని నమ్మింది. చూసారా, ఆవిడ గురించి ఎలాంటి సాక్ష్యాలు కూడా లేవు. నాకు తెలుసండి అక్కడ జరిగిందండి. ఈ కుటుంబం ఈ పశువుల కాపర్లు గొడవ కాస్త ఇంట్లోకి వచ్చేసి ఏదో మొత్తం మీద అక్కడ పెద్ద సీన్ క్రియేట్ అయిపోయింది. ఈ ఆడవాళ్ళు గొడవల్లోకి ఎంటర్ అయ్యారంటే ఎలాగుంటుందో తెలుసుగాక, స్త్రీలు గొడవల్లోకి ఎంటర్ అయితే ఎలాగుంటుందో తెలుసు కదండి. పురుషులైన మాట అనుకుంటారు, అటు ఇటు వెళ్తారు, కానీ అలాగా జుట్లు పట్టుకునే వరకు తెస్తారండి. ఇక మొత్తం మీద ఏదో జరిగింది, ఇక తలకాయ నొప్పి భరించలేకండి ఇంక మనకి కుటుంబాన్ని వేసుకుని అటు బయలుదేరాడు ఈయన లోతు గారు. బయలుదేరిన తర్వాత పోయి అక్కడ పడ్డాడంటే పాపపు కోపంలో పడ్డాడు. వెళ్ళి రోజు బాధే. దేవుని పిల్లలారా, ఇక్కడ నుంచండి కుటుంబ పతనం స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టి దూరంగా ఉంటున్నాడో మీరు విచిత్రం అండి. అలా వెళ్ళిన కొద్ది కాలానికి ఆ దుర్మార్గులైన ఆ సొదొమ గొమొర్రా మీదకి ఏమండి రాజులు వచ్చారు. వేరే రాజులు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని జయించడానికి వచ్చారు. మొత్తం అండి సొదొమ గొమొర్రా రాజులను శుభ్రంగా చెతకొట్టారు. అక్కడున్న లోతు గారికి ఉన్న స్త్రీలను, ఆ లోతు గారికి ఉన్న మొత్తం ఆస్తిని మొత్తం అండి ఆ సొదొమ గొమొర్రా నాశనం చేసినప్పుడు ఈ లోతు గారి ఆస్తిని కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. కష్టాలు చూడండి, కష్టం మీద కష్టం అండి. ఎప్పుడైతే అబ్రహాం గారిని విడిచిపెట్టాడో, సహవాసం నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో కష్టాలండి. కొద్ది కాలానికి వేరే రాజులు వచ్చేసారు, మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఒకటి తప్పించుకొని వచ్చి అబ్రహాం గారితో చెప్పారు, అయ్యా మీ తమ్ముడు చాలా కష్టాల్లో ఉన్నాడు. తమ్ముడు అని చెప్పేవాడిని తమ్ముడిగా చెప్తారండి. ఎందుకంటే సహోదరుడు కొడుకు కదా, సహోదరుడు చనిపోయాడు కదా, ఆ స్థానంలో తమ్ముడుగానే భావిస్తున్నాడు. సహోదరుడుగానే తమ్ముడో అన్న సహోదరుడు అంటాడు, క్షమించండి తమ్ముడే అన్నాడు. అంటే తన తండ్రి చచ్చిపోయాడుగా. ఎవరి తండ్రి?
మన లోతు గారి తండ్రి చచ్చిపోయారుగా, ఆ స్థానంలో ఊహించుకుంటూ తమ్ముడు అంటాడండి, నిజంగా నీ తమ్ముడు ఆస్తినంతా పట్టుకుని వెళ్ళిపోయారు, నీ తమ్ముడి యొక్క ఆస్తినంతా కాజేశారు, సొదొమ గొమొర్రాలో ఉంటున్న నీ తమ్ముడు మరి మొత్తం నిరుపేద అయిపోయాడు, చాలా అన్యాయం జరిగిపోయింది, చాలా అక్రమం జరిగిపోయింది అనేసరికి అబ్రహాం చాలా ప్రేమ అండి, అమ్మో దూరంగా ఉన్నా సరే తమ్ముడికి ఎంత కష్టం వచ్చింది, వెంటనేనండి అబ్రహాం గారు రంగంలో దిగుతారు. ఒక 300 మందిని వేసుకునండి, ఇతని ఆస్తిని, లోతు గారి ఆస్తిని ఎవరెవరైతే కాజేసి రాజులు యుద్ధంలో పట్టుకెళ్ళిపోయారో అక్కడికి వెళ్ళండి, వాళ్ళ మీద యుద్ధం చేసి మరలా అబ్రహాం గారు ఏమండి తన తమ్ముడైన లోతు గారి ఆస్తిని అంతా కూడా మరలా తిరిగి పట్టుకొచ్చేసాడు, మళ్ళా లోతుకిచ్చాడు. ఏమన్నా నాకు ఇక్కడ ఆలోచన ఏంటంటే, అబ్రహాం గారిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని భయంకరమైన వేదనలో కష్టాలు వస్తున్నా మళ్ళా కలవాలన్న ఉద్దేశం మాత్రం ఎక్కడ రావట్లేదండి. అమ్మ ఏమంటే అన్న మరి లేదంటే అన్నానో లేదంటే ఏమని పిలిచేవాడో లోతు గారు అని నిన్ను వదిలేసి వచ్చిన తర్వాత నాకు ఈ కష్టాలు, ఈ సొదొమ గొమొర్రా నిండా పాపం, నా చుట్టూ పాపమే, నా కుటుంబం పాపంలో పడిపోతుంది, ఏమన్నా నా పిల్లలు చెడు లక్షణాలు నేర్చుకుంటున్నారు, ఓ పక్క రాజులు వచ్చా మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు, ఇక చాలు మళ్ళా నిన్ను కలిసిపోతాం, నీ దగ్గరికి వచ్చేస్తాం, ఇలాగే ఏం మాట్లాడట్లేదండి లోతు. ఆ కుటుంబం ఏమి మళ్ళీ ఆ కుటుంబంతో కలవడానికి ప్రయత్నించట్లేదండి, అబ్రహాం కుటుంబంతో ఉండడానికి ప్రయత్నించట్లేదండి. మరి చూడండి మళ్ళా ఇదే ఎన్నో అధ్యాయము ఆదికాండము వచ్చేయండి అక్కడికి, 14వ అధ్యాయానికి వచ్చేయండి. ఆదికాండము 14వ అధ్యాయం అండి. 14వ అధ్యాయానికి వచ్చేసరికి 12వ వచనం అండి. 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. 14వ అధ్యాయం 12వ వచనం ఏమండి, మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండను కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా 13వ వచనం తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రోడైన అబ్రహాము నా సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎస్కోలులో సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అనే అమోరీయుని ఏలోను వనములో కాపురం ఉండెను. తర్వాత వీరు అబ్రహాముతో నిబంధన చేసుకుని వారు. 14వ వచనం చూడండి, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్ట అలవరచబడిన 318 మందిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. చూసారండి, తమ్ముడు ఆస్తి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, తమ్ముడు పడిపోయాడు అనేసరికి మరలానండి ఇక్కడి నుంచి కాపురం ఉన్న ఇతను మరలా లోతుగారి దగ్గరికి వెళ్ళటం, ఆ లోతుగారిని రక్షించడం, ఆస్తిని అంతా తిరిగి పట్టుకొచ్చేస్తాడు. చూడండి మళ్ళా కిందకి వెళ్ళేసరికి అదంతా పట్టుకుని వచ్చాడండి, వెంట పెట్టుకుని ఆ దాసుల మట్టుకు తరిమెను. ఆ తర్వాత మీరు అలా కిందకి చదువుకుంటూ వచ్చేస్తే రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మలలను తీర్చి వారిని కొట్టి దమస్కునికి ఎడమనున్న హోమ మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతునకు అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. చూసారండి, యుద్ధంలో ఓడిపోయాడు. ఎందుకు యుద్ధం? ఏమండి, అదే యుద్ధం అబ్రహాం మీదకి వస్తే అబ్రహాం ఓడిపోతాడా మీరు చెప్పండి? అదే యుద్ధం అదే రాజులు అబ్రహాం మీదకి వస్తే అబ్రహాం వెనకాల దేవుడుండి ఆ యుద్ధాన్ని జరిగించి తరిమేవాడండి. ఎప్పుడైతే అబ్రహాంకి దూరంగా ఉంటున్నాడో ఓ పక్క ఏమండి లోకంలో సంబంధమైన పాపంలోనూ పడిపోతున్నారు, మరో పక్క ఎవరెవరో దాడి చేసండి ఉన్న ఆస్తిని కొలగొట్టేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారండి. కారణం ఒకటే, సహవాస దోషం, దేవుని కుటుంబంతో ఉండకపోవటం, దేవుని కుటుంబంతో అసలు దైవ ఆలోచనలకు దూరంగా జరిగిపోవడం అండి ఇదంతా. ఎందుకంటే తెలుసా దూరంగా జరిగిపోయారని? మీరు వీళ్ళు ఎప్పుడైతే విడిపోయారో చూశారు, విడిపోయిన తర్వాత అండి అబ్రహాం గారు ఇంకో కొత్త ప్రాంతానికి వెళ్ళి కాపురం పెట్టాడండి. అబ్రహాం గారికి ఉన్న అలవాటు ఏంటంటే, దేవుడు ఎక్కడైతే ఆయనకు ఒక నివాసం స్థలం ఇస్తాడో అక్కడండి బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్తాడండి. అబ్రహాం చాలా భక్తిపరుడండి. అబ్రహాం కుటుంబం భక్తి కలిగిన కుటుంబమే. వీళ్ళు ఎక్కడ కాపురం పెడుతుంటే అక్కడ ఒక బలిపీఠం కట్టుకుంటున్నారండి, దేవుడిని ఆరాధించుకుంటున్నారు, దేవా అంటున్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు ముందు విడిపోయారు కదా, నువ్వు అటువైపు వెళ్ళిపోయినా నువ్వు ఇటువైపుకి వెళ్ళిపో అన్నప్పుడు ఏమండి ఎటువైపు అబ్రహాము వెళ్ళిపోయిన వైపు అండి అబ్రహాం అక్కడ ఒక బలిపీఠాన్ని కడతాడు. కానీ ఈ సొదొమ గొమొర్రాల వైపు ఇతను వెళ్ళిపోయిన తర్వాత, సోయర్కి వెళ్ళిపోయిన తర్వాత అండి లోతుతో పాటు వచ్చిన ఇతను కానీ ఇతని కుటుంబం కానీ మనం కూడా అబ్రహాం గారిలో ఒక బలిపీఠం కడదాం, మనం కూడా ఒక ఆరాధన చేసుకుందాం, మనం కూడా దేవుడికి ఒక మొక్కుబడిద్దాం, మనం కూడా దేవుడిని ప్రార్థన చేద్దాం, ఏమి లేవండి కుటుంబంలో. అంటే
వేరైపోగానే అక్కడ ఉన్నంతకాలం వాళ్ళు చక్కగా అబ్రహాం నీడలో ఉన్నంతకాలం చక్కగా దైవభక్తిలో ఉన్నారు, కాపాడబడుతున్నారు. వేరైపోగానే అబ్రహాం భక్తి అలాగే కొనసాగిస్తున్నాడు, కానీ వీళ్ళలో నుండి ఆ భక్తి భావాలు ఏమి లేకుండా పోయాయండి. మీరు పైన 13వ అధ్యాయం చదివితే మీకు ఇవి అర్థమవుతాయి. 13వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో 18 వచ్చిన చూడండి, 13:18 చూడండి, 13:18. అప్పుడు అబ్రాహాము తన గుడారం తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. చూసారా, దేవుడు ఎక్కడ ఒక మంచి స్థానాన్ని ఇస్తుంటే అప్పుడు దేవుడికి కృతజ్ఞతగా బలిపీఠం కట్టడం, దేవుడికి ప్రార్థన చేయటం, బలులు ఇవ్వటం. మరి ఈయనలో ఏమైనా ఉందంటే పైన ఈయన వెళ్ళిపోయాడుగా సోయర్ దగ్గరికి, సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గరికి ఈయన వెళ్ళాడు. అక్కడ ఏమన్నా లోతు గారు ఒక బలిపీఠాన్ని ఏమైనా కట్టాడంటే ఈ కుటుంబంలో ఏం కనపడవు ఇంకా ఛాయలు. ఎప్పుడైతే వేరైపోయారో ఇంకా అంతేనండి. వీళ్ళు మాత్రం చక్కగా అబ్రహాం గారి కుటుంబం దేవుడి పనిలో ఉంటున్నారు, దేవుళ్ళో ఉంటున్నారు, కానీ వేరైపోయిన వాళ్ళు మాత్రం అండి పూర్తిగా దైవానికి భిన్నంగా వాళ్ళు కార్యక్రమాలు జరుగుతున్నాయి. దైవ తోడనేది వెళ్ళిపోయింది. ఒక పక్క యుద్ధాలు, ఒక పక్క ఆస్తి నష్టం, ఒక పక్క ఏమో ఆ సొదొమ గొమొర్రాల చుట్టూ ఉన్న పాపం, ఆ పాపంలో పడి రోజు మనసును బాధ పెట్టుకోవటం. ఇటు భార్యలు ఏమైనా భక్తిపరురాలు అంటే ఈవిడలో భక్తి లేదు, పిల్లలు ఏమైనా భక్తిగా పెరిగారంటే ఆ పిల్లల్లోనూ భక్తి లేదంటే పిల్లలు ఎలా అంటారు తెలుసుగా. అంటే మొత్తం మీద అబ్రహామును విడిచిపెట్టిన తర్వాత సహవాస దోషం, భక్తి కలిగిన దైవ కుటుంబ సహవాసం నుండి లోకం వైపు ప్రయాణం ఎప్పుడైతే కొనసాగిందో వెంటనే వాళ్ళ జీవితాల నుండి భయంకరమైన శ్రమలు చుట్టేశాయి, పాపాలు చుట్టేశాయి. దేవుడు లేని జీవితం, దేవుడు లేని కుటుంబంగా లోతు గారి కుటుంబం అండి సర్వనాశనం అయిపోతూ వెళ్ళింది. అందుకే అబ్రహాం కుటుంబం చూడండి, అబ్రహాం గారికి చక్కగా కుమారుడిని ఇచ్చాడు, ఇస్సాకుని, యాకోబు వచ్చాడు. వీళ్ళ కుటుంబం చూడండి ఎలా ఆశీర్వదింపబడింది, ఎలా పెరిగింది. లోతు గారి కుటుంబం చూడండి భయంకరంగా పాపం చేసి పిల్లల్ని కన్నారండి లోతు కుమార్తెలు. దేవుని పిల్లలరా, ఏంటి దీని అంతటికి కారణం అంటే ఒకటే, లోతులోకి వెళ్ళి ఆలోచిస్తే ఒకటే, సహవాస దోషం, దైవ కుటుంబాన్ని విడిచిపెట్టడం, దేవుడికి భిన్నంగా జరిగిపోవటం. ఇంకా మీరు బాగా జాగ్రత్తగా ఆలోచిస్తానంటే ఈ కుటుంబంలోనండి ఎక్కడా కూడానండి ఆవిడ అబ్రహాం గారితో పాటు ఉంది, లోతు భార్య అబ్రహాం గారి కుటుంబంతో పాటు ఉంది. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత చుట్టూ సొదొమ గొమొర్రాలో పాపం ఉన్నప్పుడు ఆ పిల్లల్ని కాపాడుకోవాలిగా, ఆ పిల్లలకి దేవుడి మాటలు చెప్పుకోవాలిగా. భర్త ఒక్కడు బాధపడుతున్నాడు. లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు నీతిగల తన మనసును నొప్పించుకున్నాడు అని చెప్పాడే తప్ప దేవుడు కొత్త నిబంధనలో భార్య కూడా లోతు గారితో పాటు బాధపడిందని ఎక్కడ చెప్పలేదు. అంటే ఆమె మొత్తం మీద ఆమెకు బాగా లోకపిచ్చుందండి. ఆ ఉండబట్టే కదా వెనక వద్దు అన్న సరే వెనక తిరిగింది. అంటే ఒక రకంగా కుటుంబంలో కూడా ఈయనకి ప్రశాంతత లేదు. దేవుణ్ణి నమ్మిన కుటుంబం అండి, యజమానుడు దేవుళ్ళో ఉన్నప్పుడు భార్య దేవుడిలోకి రావట్లేదు అనుకోండి, భార్య వాక్యానుసారం బ్రతకట్లేదు అనుకోండి, పిల్లలు దేవుళ్ళో ఉండటం లేదనుకోండి, ఆ యజమానుడికి ఉండే ఆవేదన అంతా ఇంత కాదండి. అలాంటి ఆవేదన కూడా ఉంది ఇతనికి. చక్కగా అక్కడ ఉండిపోతే, అబ్రహాం గారి దగ్గర ఉండిపోతే శారామును చూసైనా కొన్ని నేర్చుకునేదేమో, శారామును చూసైనా కాస్త భక్తిగా ఉండేదేమో. ఎప్పుడైతే వేరు పడిపోయాడోనండి అంతేనండి, చుట్టూ లోకం, చుట్టూ పాపం. భార్య అలాగే తయారైంది, పిల్లలు అలాగే తయారయ్యారు. లోతు మాత్రం అండి తన యథార్థతను వదలకుండా నీతిమంతుడిగా లోతు ఒక్కడు మాత్రం అలాగుంటున్నాడండి. దేవుని పిల్లలారా, ఇదంతా దేనిని బట్టి? ఆ తర్వాత మీకు జరిగిన చరిత్ర తెలుసండి. తర్వాత ఏం జరిగింది? యుద్ధం అయిపోయింది. అప్పుడన్నా వచ్చి కలిసాడా? యుద్ధంలో పాపం అంత కష్టపడి ఆస్తి అంతా తెచ్చి స్త్రీలను తెచ్చి ఇచ్చిన తర్వాత అయినా అన్న నేను విడిచిపెట్టడం వల్ల నాకు ఈ శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, నేను కూడా నీతో పాటు వచ్చేస్తానని అన్నాడంటే అనలేదండి. మళ్ళీ అక్కడే సొదొమ గొమొర్రా పాపం దగ్గరే మళ్ళా స్టాండ్ నివాసం. ఆ తర్వాత తెలుసు కదా మీకు, ఇంకా ఆ సొదొమ గొమొర్రాలకి ఒక దండం నమస్కారం దేవుడు చూడలేకపోయాడు. చంపేయాలనుకుంటే దేవదూతలను పంపించాడు. అబ్రహాం గారితో మాట్లాడారు. అబ్రహాం గారు కూడా చెప్పారు, ఇలాగ సొదొమ గొమొర్రాలు వేసేయడానికి వెళుతున్నాం, చంపేపోతున్నాం, అగ్నిగంధకాల గురిపించబోతున్నాం. అప్పుడు అంటారుగా నీతిమంతులు ఉంటే కాపాడతారా, 10 మంది ఉంటే కాపాడతారని దేవుడు అక్కడ అడుగుతాడుగా అబ్రహాం గారు. అదే సందర్భం అది. దేవుని పిల్లలారా, కనుక ఎక్కడ జరిగింది పొరపాటు? లోతు గారి కుటుంబ నాశనానికి వెనకాలన్న కారణాలు లోతుగా మీరు పరిశీలిస్తే సహవాస దోషం అండి. కుటుంబాన్ని విడిచిపెట్టడం, అబ్రహాం గారిని విడిచిపెట్టడం. లేకపోతే వీళ్ళకి బాగానండి నిర్లక్ష్యం అండి. విచిత్రం ఏంటంటే ఒక పక్క పెద్ద ప్రమాదం వచ్చింది, రాజులు వచ్చారు, శుభ్రంగా దంచేసి తీసుకెళ్ళిపోయారు. అయినా అబ్రహాం గారు వచ్చి దేవుడి తోడుతో కాపాడారు. మరలా దేవతలు వచ్చినాయి, సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే వాళ్ళు ఏం చేశారో తెలుసండి? అసలు వాళ్ళు దేవుడు నాశనం చేయబోతున్నాడు పదండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక వాక్యం చదివిస్తానండి. ఇక్కడ అర్థమవుతుంది ఆ కుటుంబం భక్తి ఏంటో మనకి.
అపోస్తుల కార్యాలు క్షమించండి, ఇదే ఆదికాండంలో 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 16వ వచనం చూడండి. 19వ అధ్యాయము 16వ వచనం 14 నుంచి చూద్దామండి, బాగా అర్థమవుతుంది. 14 నుంచి చూద్దాం. 19వ అధ్యాయం 14 నుంచి చూస్తే, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. చూసారా, పెళ్ళి అవ్వలేదు, ఇంకా పెండ్లాడనై ఉన్నాడు అంటే మాట్లాడుకున్నారు ఇక వివాహానికి. ఎవరిని మాట్లాడుకున్నారు? పోయి సొదొమ గొమొర్రాలో ఉన్న పాపాత్ములను అల్లులుగా మాట్లాడుకున్నారు. వాళ్ళేమన్నారు? వెళ్ళిపోదాం రా అంటే వాళ్ళేమన్నారు? ఎగతాళి చేస్తున్నారంట. ఎలాంటి వాళ్ళంటే ఏమంటే నిజంగా ఒక రకంగా వీళ్ళు పోయి వాళ్ళని అల్లులుగా అంటే మొత్తం మీద అండి ఈ కుటుంబం ఆ జాగ్రత్తగా కూతుర్లు తర్వాత తల్లి మొత్తం వీళ్ళందరూ కూడానండి నెమ్మదిగా వాళ్ళతో సెట్ అయిపోయారు. సొదొమ గొమొర్రా పట్టణాలు ప్రజలతో సెట్ అయిపోయారు. వీళ్ళు మంచి సంబంధాలు అల్లులుగా మాట్లాడుకున్నారంటే చూడండి. ఇక దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు, వాళ్ళ పాపులు దుర్మార్గులు అంటే వాళ్ళని అల్లులుగా సెట్ చేసుకున్నారంటే చూడండి. ఈ కాలంలో కూడా చాలామంది అండి పేరుకేమో పైగా క్రైస్తవులు అంటారు, భక్తులు అంటారు. కుమార్తెకి అల్లుళ్ళు తేడానికంటే ఎవరిని ఎత్తుకుతారంటే వాళ్ళకి ఉద్యోగం ఉందా, వాళ్ళ మా కులం వల్లేనా, మంచి ఆస్తి ఉందా, ఇల్లు ఉందా, బిల్డింగ్ ఉందా, ఎవరి ఆలోచనలు ఇవి? కుర్రడు వాక్యంలో ఉంటున్నాడా, సత్సంబంధమైన వాక్యం తెలుసా, దేవుడి పనిలో ఉంటున్నాడా, సంఘానికి సహకారంగా ఉంటున్నాడా, అక్కడ సంఘానికి జరిగిస్తున్న సేవకుడికి ఏమైనా తోడుగా ఉండి యవనస్తుడిగా పనిచేస్తున్నాడా, అలాంటి కుర్రోడిని ఇవ్వండి, మా కుమార్తె చక్కగా ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు ఉండవు. ఆస్తి, ఉద్యోగం, కులం, క్రైస్తవులకు వచ్చిన తర్వాత కూడా వద్దండి. ఇవన్నీ తప్పుడు ఆలోచనలు. మనం అవతల వ్యక్తులు ఏం చూడాలి అంటే, అలాగే అబ్బాయిలు అమ్మాయిని చూసుకునేటప్పుడు ఏం చూడాలంటే, కట్నం ఇస్తారా, నాకు 6 లక్షలు ఇస్తారా, 4 లక్షలు ఇస్తారా, ఇది కాదు. అమ్మాయికి వాక్యం తెలుసా, అమ్మాయి మంచి మనసు కలిగిందా, లోబడుతుందా, దేవుడి పనిలో ఉంటుందా, దేవుడు వాక్యం చదువుకుంటుందా, చక్కగా ప్రార్థన చేస్తుందా, పాటలు పాడుతుందా, వాక్యం చెప్పగలిగే స్థితి ఉందా, ఆ అమ్మాయి అయితే నా జీవితం బాగుంటుందండి. కట్నం అన్నారా లోకస్తులతో సమానం. దేవుడు ఊరుకోడు. ఒకవేళ అది మీరు వాళ్ళు బాధ పెట్టి అమ్మాయిల్ని హింసించి కష్టపెట్టి బాధపెట్టి అది తెచ్చుకున్నా అది మీ దగ్గర ఉండదు, వెళ్ళిపోతుంది ఏదో ఒక రూపంలో. రాసిపెట్టుకోండి. ఇది అన్యాయం, అక్రమం వచ్చి అక్రమంగా సంపాదించింది ఏది కూడా దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు తీసేస్తాడు ఏదో ఒక రూపంలో. అక్రమంగా ఏది తెచ్చుకున్నా ఉండదండి, వెళ్ళిపోద్ది. అక్రమమైందంటే దేవుడికి అసహ్యం అండి. అమాలేకులను చంపేయంటే వాడు కొన్ని జంతువులు పట్టుకొచ్చాడు సౌలు. సిరాగ్యాతను చంపే నాకు వద్దానికి ఎందుకు తెచ్చావు, నిన్నే తీసేస్తున్నాడు ఆయన తెచ్చినందుకు అన్నాడు. దేవుడికి అంత అసహ్యం, దేవుడికి నచ్చనివంటే. కనుక వీళ్ళు లోకంలో పడిపోయారు. లోకంలో ఉంటున్న ఆ సొదొమ గొమొర్రాలో ఉంటున్న వాళ్ళని అల్లులుగా చేసుకుంటున్నారండి, అల్లులుగా మాట్లాడుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన పాపం ఈ మంచోడు కదా చచ్చిపోతారా మీరు రండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, గేలు చేస్తున్నారు. వీళ్ళు సామాన్యులు అనుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఏమంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్న ప్రజల గురించి దేవుడు మంచోళ్ళని రాయలేదు, ఎలాంటి వాళ్ళని రాశారు వాళ్ళు. చిన్నపిల్లలు లేదు, వృద్ధులు లేదు, పురుషులతో పోతున్నారు, స్త్రీలతో పోతున్నారు. భయంకరులు అండి వీళ్ళు. నిజంగా ఒక మాటలో చెప్పాలి అంటే వీళ్ళ గురించి మాట్లాడతాడు. ఎక్కడ 5వ వచనం చూడండి, 19వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. 19వ అధ్యాయం 5వ వచనంలో ఏమండి, 19వ అధ్యాయం 5వ వచనం, లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా, మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారం వద్దనున్న వారి యొద్దకు వెళ్ళి తన తలుపు వెనకకి తీసి. చూసారండి, అక్కడ దేవదూతలు వస్తే దేవదూతలను కూడా వదలలేదు వీళ్ళు, పంపించు మేము వాళ్ళని కూడాలి. కామాంధుల పట్టణాలండి ఇవన్నీ, కామాంధులండి వీళ్ళు. ఆ పట్టణంలో లోతు, ఆ పట్టణంలో ఉంటున్న వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళు రండ్రా అంటే వాళ్ళు ఎగతాళి చేశారు. ఏమంటే ఎగతాళి చేస్తాను అక్కడికి ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చినానికి వచ్చేయండి, 14 వచ్చినానికి వచ్చేయండి. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా పట్టణం నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, తెల్లవారిపోయిన తర్వాత దూతలు లోతును త్వరపెట్టి అంటే ఒక పక్క అల్లుళ్ళు రావట్లేదు, ఒక పక్క వెళ్ళిపోదామంటే వీళ్ళు రావట్లేదండి. సర్దుకున్నారు ఇంకా అక్కడే. ఆ సొదొమ గొమొర్రాలోనే త్వరపెడుతున్నాడు, రండి వెళ్ళిపోదాం త్వరగా త్వరపెడుతున్నాడు. ఏమంటే ఎప్పటికీ రావట్లేదు, త్వరపెట్టినా రావట్లేదండి వాళ్ళు. ఇంకా దేవుడు అండి వాళ్ళ మీద జాలిపడి కనికరం పడి దేవదూతలతో చెప్తే దేవదూతలు చేతులు అట్టుకుని లాక్కుని వచ్చేసాయి.
అంటే ఒక పక్క దైవ భయం లేదు చూడండి వీళ్ళకి. కుటుంబం నిండా కూడా ఏం మారిపోయిందంటే, చచ్చిపోతారన్నా దేవుడు వచ్చాడు, దేవదూతలు పంపించాడన్నా ఎక్కడ అమ్మో ఎలర్ట్ అవ్వట్లేదు చూడండి. చూద్దాం లేట్ ఇంకా. చాలామంది బాప్తీసం తీసుకున్న దగ్గర ఇలాగే చేస్తారు. ప్రపంచం బాగోలేదు, బాప్తీసం చూద్దామన్నా, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా తీసుకుంటాను, వచ్చే 6 నెలల తర్వాత అది తీసుకుంటాను, లేదంటే బర్త్డేకి తీసుకుంటాను, ఈలోపు ఏదైనా జరిగితే. వీళ్ళు అలాంటి వాళ్ళే. చచ్చిపోతాం, రక్షించబడాలంటే పద అంటే లేటు. చూడండి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. అయితే తన ఎన్నో వచ్చిన 16 వచ్చిన కదా, 15 వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అయితే అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనుకరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి చూసారా, దేవదూతలే పట్టుకుని లాక్కుని వస్తున్నాయి. కంప్లీట్గా లోకానికి ఏమంటే అక్కడ ఉన్న పరిస్థితులకు ఎడిట్ అయిపోయిన కుటుంబం ఉండేది. సొదొమ గొమొర్రాతో పాటు కలిసిపోయారు. లోతు ఒక్కడే కాస్త భక్తిగా నీతిగా వాళ్ళని చూసి బాధపడుతున్నాడు. దేవదూతలు రాకపోతారండి ఆ రోజు అండి. ఏమంటే వాళ్ళ మీద జాలి పడకపోతే, రావట్లేదు కదా, లేట్ చేస్తున్నారు కదా, మీరు వచ్చేసేయండి అంటే ఈ కుటుంబం కూడా కాలిపోయిన అక్కడ. జాలిపడి లాక్కొచ్చాడు. ఇదంతా చూస్తుంటే మనకి ఏమర్థం అవుతుందంటే, వీళ్ళు కూడా కాస్తండి లోకంలో కలిసిపోయారండి. ఆ లోకంతో ఏకమైపోయారు. ఎందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చేసి వీళ్ళలోకి? ఎందుకు వీళ్ళు ఇలా లోకంలో కలిసిపోయారు? అబ్రహాం ఎంత బాగున్నాడు, అబ్రహాం వెనకాల దేవుడు ఎంత గొప్పగా ఉంటున్నాడు. అబ్రహాంకి ఏ కష్టం ఉందండి? ప్రతి కష్టంలోనూ దేవుడు తోడుగుండి అబ్రహాం కాపాడుకుంటున్నాడు. వీళ్ళ బ్రతుకులు ఎందుకు ఇలా మారిపోయాయంటే, దైవ కుటుంబాన్ని విడిచిపెట్టడం, ఏమంటే భయంకరమైన పాపపు సహవాసంలోనికి రావటం. తర్వాత తెలుసుగా, రక్షించాలని బయటికి చేయిపట్టి లాక్కొచ్చినా వెనక చూడొద్దంటే ఆవిడేం చేసేసింది? లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పుస్తంభం అయిపోయింది. ఏమంటే భార్యను కోల్పోయాడు. మీరు జాగ్రత్తగా వినండి, భార్యను కోల్పోయిన తర్వాత మొత్తం మీద అక్కడి నుంచి లాక్కొచ్చిన తర్వాత కొండ గుహల్లో కాపురం పెట్టారు. ఆ కాపురం పెట్టిన తర్వాత కుమార్తెలు ఎలాంటి వాళ్ళు చూడండి. ఇప్పుడు మరి సొదొమ గొమొర్రా కాలిపోయింది, అక్కడ ప్రజలు కాలిపోయారు కదా. ఏమంటే ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళితే వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు దొరుకుతారండి. కానీ వాళ్ళు అంటున్నారు, లోక మర్యాద చెప్పినప్పుడు మనం వివాహం చేసుకోవడానికి మనుషులు లేరు కాబట్టి తండ్రితో పోదాంపా, తండ్రితో వెళ్ళిపోయారు. ఎందుకు ఇలాంటి భయంకరమైన ఆలోచనలు ఎలాగ వచ్చినాయి అంటే, అలా పెరిగిన వాతావరణం ఎలాంటిది? ఎవరెవరితో వావి వరసలు పట్టించుకొని ప్రపంచంలో సొదొమ గొమొర్రాలో పెరిగారు. వీళ్ళ బుర్రలు అవే ఫీడ్ అయిపోయినాయి. ఏమంటే పిల్లలు పాడైపోయారంటే ప్రధాన కారణం తల్లే మొట్టమొదటి పాఠాలు చెప్పుకోవాలి. తల్లే ఒడిలో పెట్టుకుని వాళ్ళకి భయం చెప్పుకోవాలి. ఈ పిల్లలు ఎంత దుర్మార్గులుగా మారిపోయారంటే, తల్లి కూడానండి ఏం చెప్పలేదు వాళ్ళకి, ఏం క్రమశిక్షణలో పెంచలేదు వాళ్ళని. దేవుని పిల్లలారా, కుటుంబం చూడండి ఎలా కూలిపోయిందో చూడండి. ఒక పక్క భార్య చచ్చిపోయింది, ఒక పిల్లలేమో పాపాత్ములు అయిపోయారు, గర్భవతులు అయిపోయారు పాపం చేసి. లోతుకి ఎన్ని కష్టాలండి, ఎన్ని బాధలండి, ఎన్ని కన్నీళ్ళండి, ఎన్ని వేదనలండి. కారణం ఏంటి చెప్పండి? అబ్రహామును విడిచిపెట్టడం, సహవాస దోషం, దేవుడిని విడిచిపెట్టి, దైవ కుటుంబాన్ని విడిచిపెట్టి, దేవుడు తోడుగా ఉంటున్న కుటుంబంతో కలిసి ఉండక వేరవ్వటం, తీసుకున్న నిర్ణయాలండి జీవితాన్ని ఎలా కుదిపేసాయి, జీవితాన్ని ఎలా సర్వనాశనం చేసి మీరు ఆలోచించండి. ఇప్పుడు కుటుంబం మనకి ఏం నేర్పుతుందంటే, మొత్తం మీద వీళ్ళు తీసుకున్న నిర్ణయం అండి, దేవుడి ప్రజలను విడిచిపెట్టేశారండి. దేవుడి ప్రజలైన అబ్రహాము కుటుంబాన్ని, దేవుడి ప్రజలను విడిచిపెట్టడం ఈ కుటుంబం తీసుకున్న మొట్టమొదటి తప్పు అండి. మొట్టమొదటి రాంగ్ నిర్ణయం ఇది, తప్పు. దేవుడి ప్రజలను విడిచిపెట్టారు. రెండోది, ఆ కుటుంబం ఏమో చక్కగా బలిపీఠాలు కడుతుంటే, చక్కగా దేవుడిని ఆరాధించుకునేటట్టుగా ఉంటుంటే, వీళ్ళ దగ్గర ఒక బలిపీఠాలు లేవు, ఒక ఆరాధన లేదు, ఒక భక్తి లేదు, ఒక దేవుడు లేడు, ఒక పాట లేదు, ఒక ప్రార్థన లేదు వీళ్ళ కుటుంబంలో. ఇది 2. అంటే ఎప్పుడైతే అక్కడి నుంచి వచ్చారో కంప్లీట్గా లోకంలో పడిపోయాడు, నీకు దేవుడి పనులు, దేవుడి కార్యక్రమాలు ఏమి లేవు. అది రెండోది. ఇకపోతే మూడోదండి, కాస్త ఆతిథ్యం ఇవ్వటంలో. ఏమంటే అక్కడ మీరు దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాం గారి దగ్గర చూడండి, ఎంత అడవుడు చేశారండి. సారామ్ గారు, అబ్రహాం గారు చక్కగా రొట్టెలు చేశారు, మీరు ఇక్కడే ఉండాలన్నారు. ఏమంటే ఒక చక్కటి దూడనేసేసారు, మంచి ఆతిథ్యం ఇచ్చారండి. కానీ లోతు గారి కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసు? జస్ట్ పొంగని రొట్టెలు పెడతారు అంతే, వీళ్ళు ఇచ్చిన ఆతిథ్యం. అంటే కాస్త ఆతిథ్యం ఇవ్వడంలో కూడా, అమ్మో దేవుడు సేవకులు వచ్చారు, లేదంటే దేవదూతలు వచ్చారు, దేవుడి దగ్గర నుంచి. ఆ కాలంలో వాళ్ళకి దేవదూతలు అంటే ఈక్వల్ టు దేవుళ్ళ భావించుకునేవారుగా. అంటే అలాంటి వ్యక్తిని ఇంటికి వచ్చినా కూడా పెద్దగా ఆతిథ్యం ఇచ్చినట్టుగా లోతు కుటుంబం ఏమో మనం చూడమండి.
అలాగే మరొక ఇబ్బంది ఏంటంటే అవిశ్వాసులతో చూడండి, అవిశ్వాసులతో పొంతు, అవిశ్వాసులతో ఏమంటే బిల్ సంబంధాలు మాట్లాడుకోవటం, అవిశ్వాసులతో కలిసి ఉండటం, ఇక్కడేనండి ప్రధానమైన తప్పు జరిగిపోయింది. విశ్వాసులుగా అవిశ్వాసులతో పొంతే ఎక్కడ అంటాడు కొరింథీ పత్రికలో పౌలు గారు. అంటే వీళ్ళు చేసిన వాక్యాలను చూపించాలనుకున్న టైం అయిపోయిందండి. టైం చాలా అయింది. ఇవన్నీ మీరు మనసులో పెట్టి నేను చెప్తున్నవన్నీ కూడా మళ్ళీ ప్రతిదానికి కొత్త నిబంధనలు పాత నిబంధనలు బోల్డ్ వాక్యాలు ఉన్నాయి. మళ్ళీ ఆ తర్వాత వీళ్ళు తీసుకున్న ఇంకొకటండి శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఓ పక్క కాలిపోతుందని చెప్పినా ఇంకా అక్కడే వెతుక్కున్నారు తప్ప రావట్లేదండి బయటికి. ఏంటి చెప్పండి? ఒకరు చచ్చిపోతారా, అగ్నిగంధకాలు కురుస్తున్నాయి, చచ్చిపోతారంటే దేవదూతలు పట్టుకుని లాక్కొచ్చే అంత వరకు అక్కడ లేట్ చేస్తున్నారండి. బాగా లోకపు పిచ్చి పెరిగిపోయింది. అందులో లోతుబారికి ముందే లాక్కొచ్చినా సరే వెనక తిరిగి చూసింది. ఏమండి ఎన్ని పాఠాలు నేర్పుతున్నారు చూడాలకి. ఇంకా దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోలేదండి. అబ్రహాం కుటుంబం దగ్గర ఉన్నప్పుడు ఎంత బాగున్నారండి. ఆ తర్వాత ప్రమాదం వస్తే చక్కగా దేవుడేనండి అబ్రహాం గారిని ముందు పెట్టి ఆ కుటుంబాన్ని కాపాడి వాళ్ళకి వచ్చిన ఆ రాజుల నుండి, ఆ రాజుల చెర నుండి, ఆ రాజుల బారి నుండి కాపాడి తీసుకొచ్చిన అమ్మో దేవుడు మమ్మల్ని కాపాడేటండి. దేవుడు లేకపోతే అబ్రహాం గారు మమ్మల్ని పంపించకపోతే మేము నాశనం అయిపోయి వాళ్ళ రాజులు మమ్మల్ని చంపేసేవారు. రక్షణ వచ్చింది వాళ్ళ దగ్గరికి. ఆ దేవుడు వలన వచ్చిన ఆ రక్షణను కాపాడుకున్నారా? ఆ రక్షణకు కృతజ్ఞతగా దేవుడి మీద ఆనుకుని బ్రతికారంటే అది లేదండి. చాలా నేర్పుతుంది. ఏమంటే నిజంగా ఆ రోజు వాళ్ళకి అది రక్షణ. ఈరోజు మనకి రక్షణ ఇచ్చాడు దేవుడు. బాప్తిసం తీసుకున్నాం, సంఘం ఇచ్చాడు, పని ఇచ్చాడు, కార్యక్రమాలు ఇచ్చాడు. మనకి దేవుడిచ్చిన మన రక్షణ మనం ఎలా కాపాడుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా? మన రక్షణను మనం చక్కగా కొనసాగిస్తున్నామా? అది. ఆ తర్వాత ఆ కుటుంబం చేసిన మరో తప్పండి, పిల్లల్ని సరైన క్రమంలో, క్రమశిక్షణలో పిల్లల్ని పెంచకపోవటం అండి. ఎన్ని కనపడుతున్నాయి చూసారు ఆ కుటుంబం నుండి? ఇన్ని నేరాలు, ఇన్ని లోపాలు, ఇన్ని పాపాలు వాళ్ళ కుటుంబంలో జరిగిపోవడానికి, ఆ కుటుంబం అలా సర్వనాశనం అయిపోవడానికి గల కారణం ఏమండి? సహవాస దోషం. సొదొమ గొమొర్రా పట్టణాలలో సహవాసం చేయటం, ఆ సహవాస దోషమే వాళ్ళని కూల్చేసిందండి. ఏమంటే వెళ్ళిన కొద్ది కాలానికి అదే పరిస్థితులు బాగోలేదని తెలిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చుగా. ఆ కుటుంబం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదండి. ఇంక భూమి లేదా, భూమండలం లేదా, సొదొమ గొమొర్రా తప్ప ఇంక ప్రాంతం లేదా? ఎందుకు అక్కడ సెట్ అయిపోయారు? ఈ కుటుంబం అండి. లోతు గారు బాగానే ఉన్నాడు కానీ ఈ కుటుంబం అక్కడ లాక్ అయిపోయింది. ఆ లోకంలో పడిపోయింది, ఆ ఇదులకు అలవాటు పడిపోయింది. చూసారా? అబ్రహాం గారి దగ్గర మాత్రం ఇమడలేకపోయింది ఈ కుటుంబం. అబ్రహాం గారితో మాత్రం ఏమంటే మంచి విషయాలు నేర్చుకోలేకపోయింది ఈ కుటుంబం. లోకంలోకి వెళ్ళిపోయి ఎలా నాశనం అయిపోయిందో చూడండి. భక్తి కలిగిన కుటుంబంతో మన సహవాసంలో ఉన్నాం అనుకోండి, మన భక్తిలో పెరుగుతామండి. లోకంలో ఉంటున్న కుటుంబంతో సహవాసంలో ఉన్నాం అనుకోండి, ఆ లోక సంబంధమైన ఆలోచనలే ఎక్కుతాయి. కాబట్టి ఎంత ప్రమాదం లోతు కుటుంబానికి జరిగిందో సహవాస దోషంతో మీరు ఆలోచించండి. నేను ప్రారంభంలో చెప్పాను సామెతల గ్రంథం, మీరు చివరి వరకు గుర్తుపెట్టుకోండి అని. సామెతల గ్రంథంలో ఒక మాట చెప్పాను. ఏముంది అక్కడ? జ్ఞానము కలిగిన వాడితో సహవాసం చేసిన వాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖునితో సహవాసం చేసిన వాడు పాడగును అన్నాడు. ఇప్పుడు లోతు గారు ఏమయ్యారు? ఇప్పుడు పాడైపోయాడు. చూసారండి? వాక్యం ఎంత బాగా నెరవేరింది చూడండి వాళ్ళ కుటుంబంలో. కనుక మనం ఎవరితో ఉంటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో స్నేహంగా ఉంటున్నాం? దేవుడి పిల్లలతోనే, దేవుడు పని కొరకు బ్రతుకుతున్న కుటుంబంతోనే మాట్లాడుతున్నామా, సహవాసం కలిగి ఉంటున్నామా, వాళ్ళతో చక్కగా పంచుకుంటున్నామా? అప్పుడు మనం కూడా ఆత్మీయంగా బలపడతామండి. లేదా ఆ కుటుంబానికి జరిగినట్టే ఈరోజు మన కుటుంబానికి జరుగుతుంది. ఏమండి వాళ్ళ కుటుంబం చుట్టూ మీరు సొదొమ గొమొర్రా అనగానే అబ్బాబా అదే సొదొమ గొమొర్రా అండి, అలాగ మా కుటుంబాలు లేవండి, మా పరిస్థితి అలా అనకండి. ఇప్పుడు ఆ సొదొమ గొమొర్రా ఎంతో ఈరోజు హైదరాబాదు, సికింద్రాబాద్ అంతే. ఈ రెండు కరెక్ట్ యాప్ట్. ఆ పట్టణాలు ఎంతో, ఈ పట్టణాలు అంతే. ఎటు చూస్తే మంచిగా ఉంది చెప్పండి. అతను ఇతనితో పోవటం, ఆవిడతో పోవటం. ఇక్కడ లేదా, హైదరాబాద్లో లేదా? ఘోరం కదండి. దాంతో పోలిస్తే 100 రెట్లు పెరుగుంది ఇప్పుడు వ్యభిచారం. దాంతో పోలిస్తే 100 రెట్లు పెరుగుంది పాపం హైదరాబాద్లో. మనం ఉంటున్నదండి సిటీస్. కాబట్టి ఏ మంచి ఏమి లేదండి. ఏమన్నా ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టామా పాపం అండి. పాపపు ఆలోచనలు, పాపపు థాట్స్. కనుక జాగ్రత్త అండి. కుటుంబం, పిల్లలు, మీరు అందరూ మంచి సహవాసంలో ఉండండి. భక్తి కలిగిన కుటుంబపు సహవాసంలో, భక్తి కలిగిన వాక్యంతో ఉంటున్న కుటుంబపు సహవాసంలో మీరు ఉండండి.